నమస్తే వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. పిఠాపురం ఆర్ఆర్బీ హెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలను పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి బుజ్జి పద్మ కౌన్సిలర్ పి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ పోటీలకు చింతూరు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, పిఠాపురం, కీళ్లంపూడి వివిధ ప్రాంతాల నుండి 150 మంది ఆర్చర్లు పాల్గొనగా 30 మందిని ఎంపిక చేశామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గోపాలకృష్ణ, పి లక్ష్మణరావు తెలిపారు. ఎంపికైన వారు ఈ నెల 22 నుంచి 24 వరకు విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరపున పాల్గొంటారని అన్నారు. పోటీలు అనంతరం బహుమతి ప్రదానం చేసిన వారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి కేశవరావు, పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్ ప్రతిపక్ష నేత అల్లవరపు నగేష్, జనసేన నాయకులు మాట్నిడి రంగబాబు, ఇమ్మిడి శెట్టి నాగేంద్ర కుమార్, వీరబాబు, టీడీపీ నాయకులు వియ్యపు రామరాజు, మాజీ కౌన్సిలర్ మోర్తా చిన్నపండు, ఎంఏ దీన్ ప్రసాద్ మాస్టరు, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ మాజీ ఉపాధ్యక్షులు అసోసియేషన్ కె పద్మనాభం, పల్లా సురేష్, సిహెచ్ వెంకటరమణ బహుమతి ప్రదానం చేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా కె చిన్నభాయ్, జి శివప్రసాద్ కి కృష్ణ వ్యవహరించారు. ఈ రోజు జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించడం జరిగింది. లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలోనే మమ్మల్ని అందరినీ కూడా పిలిచారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి మా కాలేజీ ప్రిన్సిపల్ కేశవరావు గారు, మా గురువు గారు కేశవరావు గారికి, అలాగే ప్రసాద్ మాస్టర్ గారికి, పద్మనాభం గారికి, నా తోటి నాయకులందరికీ కూడా నగేష్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్రీడారంగంలోని పిఠాపురాన్ని ప్రగతి పదంలో తీసుకురావడానికి మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏం కావాలో అన్ని రకాల అన్నీ కూడా పూర్తి చేస్తామని, క్రీడల్లో పిఠాపురాన్ని ప్రథమ స్థానంలో ముందు పెడతామని తెలియజేసుకుంటూ లక్ష్మణ్ గారికి మా తోటి ఏ విధంగా సహకారాలు కావాల్సి మేము తోడ్పాటు ఇస్తామని తెలియజేస్తున్నాం. పిఠాపురంలో ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాలలో మా ప్రిన్సిపాల్ గారు అలాగే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో కూడా జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి పిల్లలు రాష్ట్ర స్థాయి పోటీల్లో రేపు 22 తర్వాత విజయవాడలో వాళ్ళు పాల్గొని అందులో కూడా సెలెక్ట్ అయ్యే వాళ్ళు జాతీయ స్థాయిలో వెళ్ళాలని చెప్పి మేమందరూ కూడా కోరుకుంటున్నాం. అలాగే మాకు పిఠాపురానికి ఇప్పుడు వచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా వస్తున్నారు కాబట్టి పిల్లలు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా గెలుపొంది సర్టిఫికెట్స్ అయితే, మెడల్స్ అయితే ఆయన చేతుల మీదకి అందుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. దీనికి కృషి చేస్తున్నటువంటి లక్ష్మణ్ గారికి పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలందరి తరపున, మన ఊరు మన బాధ్యత తరపున ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పిఠాపురంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అండర్ 10, అండర్ 13, అండర్ 15 ఏజ్ కేటగిరీకి సంబంధించి జిల్లా స్థాయి పోటీలు పిఠాపురంలో నిర్వహించడం. ఈ యొక్క ఆర్ఆర్బీహెచ్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మరి ప్రిన్సిపల్ గారు అయినటువంటి వి కేశవరావు గారు ఒక సహకారంతో ఇక్కడ పోటీలు నిర్వహించాం. ఈ పోటీలు నిర్వహించి ఇందులో ప్రతిభ కనపరిచిన వారిని ఈ నెల 22 నుంచి 24 వరకు విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. మరి ఈ కార్యక్రమానికి మరి కేశవరావు మాస్టారు, అలాగే మరి పిఠాపురం మన ఊరు మన బాధ్యత అధ్యక్ష కార్యదర్శులు అయినటువంటి శంకర్రావు గారు, నగేష్ గారు, అలాగే ప్రసాద్ మాస్టారు, మరి జనసేన నాయకులైనటువంటి రంగబాబు గారు, అలాగే వీరబాబు గారు మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఎంతగానో ముందుకుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే మాకు గతం నుంచి కూడా మంచి అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి మరి రామరాజు గారికి, అలాగే మరి 9వ వార్డు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ అయినటువంటి మార్తపండి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు పిఠాపురం నిర్వహించడం చాలా సముదాయం. ఏంటంటే ఎంతో ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ ఈ సినారీలో ఉండిపోయి కూడా గత 15 రోజుల తర్వాత కూడా ఈ జిల్లాలోనే రగ్బీ పోటీలు చేయడం, మరి రాష్ట్ర స్థాయి పోటీలు దగ్గరలో ఉండడంతో ఈ ఆర్చరీ పోటీలకి నిర్వహించడం జరిగింది. మరి దానికి ఇదో యాక్టివ్గా పిఠాపురం ఉండాలనే ఉద్దేశంతో మన లక్ష్మణరావు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతోటి ఏకీకృతం చేసుకొని ఆయన రెగ్యులర్గా ఏదో యాక్టివిటీ చేయాలని ఉద్దేశంగా ఉంటుంది ఇక్కడ పిఠాపురంలో. మరి అదేవిధంగా నాకు తెలిసిందిగా గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ పిఠాపురంగా ఈ గ్రౌండ్లోనే నేను బాస్కెట్బాల్ కూడా ఆడాను. మరి ఇక్కడ చాలామంది క్రీడాకారులు పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే కానీ, వివిధ శాఖల్లో రైల్వేస్లో అయితే కానీ, బ్యాంకుల్లో అయితే ఉద్యోగాలు చేస్తున్నారు. వారందరూ కూడా నాకంటే సీనియర్స్. అదేవిధంగా చాలామంది ఈ క్రీడాకారుల్లోనే ప్రత్యేక ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మరి ఈ చిన్నపిల్లలకి ఆర్చరీలో
రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ పథకం నెగ్గితే కంపల్సరీగా వారికి మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్ సీట్ కూడా ఈ మధ్య ఇవ్వడం జరుగుతుంది. మరి జ్యోతి సురేఖ ఆల్రెడీ గవర్నమెంట్లో డిప్యూటీ కలెక్టర్ కేడర్లో ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మన రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి కూడా రేపు ఒలింపిక్స్ జరగబోయేటువంటి పోటీల్లోకి, అదేవిధంగా ఈ పిల్లలు కూడా ఏనాటికైనా సరే మన పిఠాపురానికి గుర్తుండేలాగా ఈ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయిలో పోటీ నెగ్గుతారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించినటువంటి పిఠాపురం పెద్దలందరికీ కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ చాలా ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోచ్ లక్ష్మణరావు మరియు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్చరీ పోటీలు, జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో సెలక్షన్స్ జరిగాయి. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులంతా రేపు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభను కనబరచాలని మనస్ఫూర్తిగా పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మన లక్ష్మణరావుకి, ఒలింపిక్ అసోసియేషన్ పద్మనాభం గారికి, నా శిష్యుడు జనసేన నాయకులు రంగా, వీరబాబు, నాగేంద్ర, నగేష్ వీరందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ చిన్న విషయాన్ని మీరు దృష్టిలో పెడుతున్నాను. ఏంటంటే మన పిఠాపురం ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా రాగానే ముందు ఆగస్టు 15కి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం మన కళాశాలలో ఆనవాయితీ. ఈసారి మన పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు తీసుకొచ్చి మన కళాశాలలో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయించాలని, మన కళాశాల అభివృద్ధికి మీరంతా తోడ్పడాలని సవినయంగా, సగర్వంగా, అభిమానంతో నా మిత్రులని, నా శ్రేయోభిలాషుల్ని, నా శిష్యుల్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్.